నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలి. జనగామ జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి పిలుపు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న మంత్రి ఐక్యరెడ్డి. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం. వరద బాధితులకు లయన్స్ క్లబ్ చేయూత. 250 మందికి ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపునిచ్చారు. మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ బద్దిపడక కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరము ప్రజలకు జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. రాష్ట్రాలను ఏ మాదిరిగా కాపాడుతున్నాయి, ఏ మాదిరిగా సపోర్ట్ చేస్తున్నాయి, ఏ మాదిరిగా పెరగాలని చూస్తున్నాయి, ఎట్లా బాగా రాష్ట్రాలను ధ్వంసం చేస్తున్నాయి, వచ్చిన స్వతంత్రాన్ని ధ్వంసం చేస్తుంది భారతీయ జనతా పార్టీని తెలవాలని చెప్పి చాలాసార్లు అనేక ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. నీతి ఆయోగ ఒక సంస్థ పెట్టింది భారత ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఏంటి దాని లక్ష్యము? ఏ రాష్ట్రాలకు ఏమేం కావాలో సమకూర్చుకునేటందుకు గాను వారు రాసే ప్రణాళికను దాఖలు చేయడం భారత ప్రభుత్వానికి. అన్ని రాష్ట్రాలు తిరుక్కుంటూ మన రాష్ట్రానికి వచ్చి వారు మేము ఈ రాష్ట్రానికి త్రాగునీరు కావాలి, తర్వాత సాగునీరు కావాలి అని మేము రాసి ఇద్దామనుకున్నాము. కానీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ముందుపడి వారి శక్తిని మించి ఏనాడో నిర్మాణం చేసిన కాకతీయ రెడ్డిరాజు నిర్మాణం చేసిన చెర్లన్నీ లోతు చేసి రాగడి తీసి చిలకలలో పోసి బలోపేతం చేసి మంచి పంటలు పండించేటట్టు చేయడం కాకుండా ఆనాడు 1000 ఏళ్ల క్రితం నిర్మాణించిన చెర్లు కరిగిపోతే మట్టి కరిగిపోయి చిన్నగై నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తిరిగి వాటిని ఎత్తులేపి మట్టి పోసి ఎత్తులేపి నిర్మాణం చేస్తుంది. దాని ద్వారా చెర్లలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి, బాయిలలో బోర్లలో రీఛార్జ్ అయ్యి పంటలు పండుతున్నాయి. ఇది జాతికి లాభం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి దీనికి 5000 కోట్లు ఇవ్వాలి అని చెప్పి తమ్మంత తాముగా రాసి దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి. రెండవది, త్రాగునీటికి ఇబ్బంది పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పట్టించుకోలేదు. తగినన్ని ఓవర్ ట్యాంకులు లేవు, మంచినీటి ట్యాంకులు లేవు. పారుతున్న నదీ జలాలు తీసుకొచ్చి తాగపడందుకు కానీ, శుద్ధమైన నీళ్ళు తాగించడానికి కానీ పైప్ లైన్ లేదు. దానికి గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది. అన్ని మొత్తం ఉన్నటువంటి తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న 33 జిల్లాలకు వసతి ఏర్పాటు చేస్తుంది. కొత్తగా ఓవర్ ట్యాంక్స్ నిర్మాణం చేస్తున్నారు. తక్కువలో తక్కువ 19 నుంచి 20,000 కోట్లు ఇవ్వాలి అని చెప్పి వారు నియమించిన నీతి ఆయోగ్ కేంద్రానికి రాసి దాఖలు చేసింది. మీరు నియమించిన మీ సంస్థని దాఖలు చేసిన కనీసం 24,000 కోట్లు ఇవ్వండి. మాకు ఇష్టమైన డబ్బు ఇవ్వలేదు. దేనికి ఇవ్వలేదు? ఏమేమి ఇవ్వలేదు? మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణం చేసేందుకు మీ దగ్గర కేంద్రాలు ఇవ్వు, నిర్మాణం చేసుకోవాలి కాబట్టి మీకు డబ్బు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అది కూడా ఇవ్వండి. బ్రతుకు తెరువు కొరకు మీకు రిజర్వాయర్లు లేవు, మీరు నిర్మాణం చేసుకున్న డబ్బు అవసరం ఉంది మీ రాష్ట్రానికి, ఇస్తామని అన్నారు ఏర్పడనాడు, అది కూడా ఇవ్వలేదు. అది కూడా ఇవ్వండి. మాకు చదువుకుంటందుకు విద్యాసంస్థ సరి. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని జనగామ జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా దేవురప్పల మండల ప్రజా పరిషత్ కార్యాలయము, పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, ఎంఆర్ఓ రవీందర్ రెడ్డి, ఎంపీపీ సావిత్రి మల్లేష్, సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవరెడ్డి, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ
అది వీడి బైక్ అక్కడే తింటారు ఒక నిమిషం అడ్డే కూర్చోండి. అదేందన్నా బర్త్డేనా పెళ్ళి పెళ్ళి మన నడలేదు మా పొరుగు వచ్చినా నాకు నిర్మల్కి మెడికల్ కాలేజీ అంతా మోసమేనని, అబద్ధాలతో జిల్లా మంత్రి ఐక్యరెడ్డి ప్రజలను దగా చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ అలాట్మెంట్లో అన్ని జిల్లాల పేర్లు ఉండగా నిర్మల్ పేరు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రైల్వే లైన్ పేరుతో మోసం చేశారని, 8 ఏళ్ల నుంచి మంత్రిగా ఉండి ఇంతవరకు ఐక్యరెడ్డి ఏమీ చేయలేదని అన్నారు. 50 బెడ్ హాస్పిటల్ ఉండాలనే నిబంధన ఉన్నది. దానికి 350 హాస్పిటల్ నిర్మల్లో 350 బెడ్ హాస్పిటల్ లేదు. మరి దాని నిర్మాణం జరగకుండా ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది అంటే కేవలం ఒక చెత్త కాగిత లెటర్ పట్టుకొచ్చి ఆ లెటర్ని పట్టుకొచ్చి మంజూరైందని చెప్తే నిర్మల్ ప్రజలు నమ్మరు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే 8 ఏళ్ల నుంచి నువ్వు 350 బెడ్ హాస్పిటల్ కట్టియాలి. 8 ఏళ్ల నుంచి నువ్వు హాస్పిటల్ కట్టేయకుండా 8 ఏళ్ల నుంచి దీని మీద కనీసం ఆలోచన చేయకుండా ఎన్నికలు రాగానే ఒక లెటర్ పట్టుకొచ్చి ఆ లెటర్ తోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంతటి ద్రోహం నిన్నిసార్లు గెలిపించిన ప్రజల్ని ఇంతటి ద్రోహం చేయడం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వయసులో కూడా అబద్ధాలు ఆడడం, ఈ వయసులో ఇలాంటి తప్పుడు పనులు చేయడం, ఈ వయసులో ఎన్నికల స్టంట్లు చేయడం మరి నీ వయసుకు తగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెడితే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు 350 బెడెడ్ హాస్పిటల్ నిర్మాణం చేయు. దానికి నిర్మల్కి మధ్యలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ భూమి, నువ్వు కబ్జా పెట్టినటువంటి భూమిని మరి ప్రభుత్వ హాస్పిటల్ కోసం ఇవ్వు. వెంకటాపూర్లో ఉన్నటువంటి భూమి, ప్రభుత్వ భూమి, అసైన్ భూమిని నీ చెంచాగాళ్లకు లేఅవుట్ల కోసం ఇస్తావు. చెట్లు గుడ్డల మీద భూమి లేకున్నా చెట్లు గుడ్డలు చూపించి లెటర్లు పట్టుకొచ్చి ఇది మంజూరు అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా ఇంద్రకరణ్ రెడ్డి ఇవన్నీ ఆటలు సాగవు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, నువ్వు చేసినటువంటి అక్రమాలు, నువ్వు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు, నువ్వు చేసినటువంటి అబద్ధ హామీలన్నీ కూడా బయటపెట్టి ప్రజల్లోకి వెళ్లే రోజు దగ్గరలో వచ్చింది. ఖచ్చితంగా ఇప్పటి వరకు నువ్వు ఇచ్చినటువంటి దొంగ హామీలన్నీ నెరవేర్చే వరకు మేము ఉద్యమం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తాం. నిర్మల్ జిల్లా బైంసా మండలము గుండెగాంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన పేదలకు బైంసాలోని రాహుల్ నగర్, బట్టిగల్లి వరద బాధితులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నందకిషోర్ భోస్లే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో 250 మంది బాధితులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల విలువైన ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ చేశామని అన్నారు. కార్యక్రమంలో వాటెవర్ ఫండ్స్ మాకు వచ్చినాయో ఎన్సీఐ నుంచి దానికి ముఖ్య కార్యక్రమైన నాగరాజ్ సార్ గారికి, ప్రశంస సార్ గారికి, లక్ష్మి గారికి, అండ్ నాగరాజు గారికి, ప్రత్యేక మా లయన్స్ క్లబ్ డైమండ్ ధన్యవాదాలు. ఎందుకంటే ముందుగా ఇక్కడ మన తో ఈరోజు బైంసా పట్టణంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు
పంపిణీ చేయబడుతున్నాయి. భైంసా లయన్స్ క్లబ్ వారు మరియు 320D డిస్ట్రిక్ట్లో ఉన్న ఇతర లయన్స్ క్లబ్స్ ఖానాపూర్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ ఈ పరిసరాల్లో ఉన్న అనేక లయన్స్ క్లబ్స్ సభ్యులు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ భైంసా వారు వరదవారు ఇక్కడ గుండెగాంలో గవ్వగల్లీలో బాధపడిన వాళ్ళటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ గురించి మాకు చెప్పడం జరిగింది. వెంటనే మా లయన్స్ క్లబ్ ఉన్నటువంటి నాగరాజ్ గారు తను లయన్స్ క్లబ్ సెక్రటరీ ఫౌండేషన్ని అప్లికేషన్ ఎమర్జెన్సీ గ్రాంట్ గురించి అప్లై చేశారు. వెంటనే దాన్ని స్పందించి మాకు ప్రతి ఒక్కరికి తెలుసు, మన ఏరియాలో రాహుల్ నగర్ డబ్బాగల్లీ ఏదైతే వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ నేను అనితా బాలాజీ సుత్రావే. అక్కడ ఏదైతే భారీ వర్షాలకు మా గల్లీలో ఇల్లు నీట మునిగాయో వాళ్లకు తినడానికి తిండి లేకుండా ఆ రోజు వాళ్ళ మొత్తం సరుకులు చెల్లా చెదరమై నీటిలో మునిగిపోయి వాళ్ళు తల్లాడుతూ ఉంటే అర్ధరాత్రి నుంచి మాకు ఫోన్ చేస్తే మేము పోయి ఆ గేట్లు ఇప్పడంతో నీళ్లు వచ్చినాయి. దానికి మేము పోయి వాళ్ళకు సేవ చేసి వాళ్ళకు బయట తీసి వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించి వాళ్ళకు భోజనాలు చేపించిన వ్యవస్థ. అయితే ఇవన్నీ ఫోటోలు చూసి మా మిత్రులైన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నందు బోస్తే గారు అప్పుడే స్పందించి, బాలాజీ మీరు చేస్తున్నారు, మేము కూడా సేవ చేయాలనుకుంటున్నామని లయన్స్ క్లబ్ తరఫున ఈ పేర్లు తీసుకొని వాళ్ళకు కూడా ఈ దుప్పట్లు, తర్వాత ఈ ఏదైతే సరుకులు వ్యవస్థ నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు కూడా ఇలాగే సేవ చేసి వాళ్ళ ఆశీర్వాదం పొంది మీకు భగవంతుడు మంచిగా ఉంచాలని మా యొక్క ప్రార్థన. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, వార్డు కౌన్సిలర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశభక్తిని చాటి చెప్పే విధంగా కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా కూడా మా పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా సూర్యాపేట పట్టణంలో వజ్రోత్సవాల కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి భాగంలో జెండాలను పంపించేసి ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా రెండో రోజు ఫ్రీడమ్ పార్కులను కూడా, మూడో రోజు ఫ్రీడమ్ పార్కులను పెట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బడుగు లింగ యాదవ్ గారికి, మరియు అదేవిధంగా ఈ వార్డు కౌన్సిలర్ గారు పద్మ గారికి, మరియు 17వ వార్డు కౌన్సిలర్ గారు చింతలపాటి భరత్ గారికి, కమిషనర్ గారికి, మరియు మెప్మా అధికారి రమేష్ నాయక్ గారికి, అదేవిధంగా డిఈ గారికి, అదేవిధంగా ఆర్పీలందరికీ, మరి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంటే స్వతంత్ర సమరయోధులు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని వాళ్ళు మనకు స్వతంత్రం తెచ్చారు. అంటే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నుంచి మనము స్వతంత్రాన్ని నెలకొల్పుకున్నాం. ఆ స్వతంత్ర సమరయోధుల్ని ఇది 3వ తరము. ఈ 3వ తరంలో పిల్లలకు తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కార్యక్రమాలను మొదలుపెట్టిండు. దేశభక్తిని చాటి చెప్పాలి, దేశభక్తి గురించి, దేశానికి ఎవరెవరైతే ప్రాణత్యాగాలు చేశారో, ఎవరెవరైతే పోరాటాలు చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నారో వారి చరిత్రను చెప్పాలి అనే విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 15 రోజుల కార్యక్రమం ఇది చేయడం జరుగుతుంది. రోజు ఒక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తానికి తీసుకొచ్చిన కార్యక్రమాలు
స్వతంత్ర ఉద్యమాల గురించి, అదేవిధంగా మనకు హింస మార్గమే కాదు అహింస మార్గంలో ద్వారా కూడా స్వతంత్రాన్ని సాధించుకోవచ్చని గాంధీజీ చూయించిన బాటలో మనందరం కూడా పయనించాలి, శాంతి మార్గంలో మనందరం కూడా నడవాలి అని ఒక సందేశాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది, అంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరానికి శాంతియుతమైన 14 ఏళ్ల ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఉద్యమ పోరాటం ఏందో మంత్రివర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఈరోజు సూర్యాపేట పట్టణంలో కూడా రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలిటీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సందేశం ఇస్తానికి తీసుకొచ్చాము ఈ కార్యక్రమాన్ని. కాబట్టి దీన్ని అత్యధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా ఒక స్వతంత్ర యుద్ధంలో పాల్గొన్నవారు ఎవరైతే ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి. 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి పంచాయతీ సర్పంచ్ చింతల సుధాకర్ ఆధ్వర్యంలో బృహత్పల్లె ప్రకృతి వనంలో 750 మొక్కలు నాటి ఫ్రీడమ్ పార్కు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 గ్రామాలలో 75 వంతున మొక్కలు నాటామని అన్నారు. సార్ 1 minute సార్ మళ్ళా ఫస్ట్ నుంచి మాట్లాడండి, వాయిస్ రేజ్ చేయండి. జూమ్ చేసి ఓకే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి వజ్రోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేడిపల్లి గ్రామ పంచాయతీలో 750 మొక్కలు నాటి మరి ఫ్రీడమ్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన మేడిపల్లి గ్రామంలో మరి గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన మండలంలో మొత్తం 7 గ్రామాలలో 75 మొక్కలు చొప్పున నాటడం జరిగింది. మేడిపల్లిలో మాత్రం బృహత్పల్లె ప్రకృతి వనం ఉంది కాబట్టి ఇక్కడ 750 మొక్కలు నాటి ఉత్సవాలు జరుగుతుంది. మరి అలాగే రేపు ఈరోజు సాయంత్రం అన్ని గ్రామ పంచాయతీలలో కూడా గ్రామ పంచాయతీ భవనాలకు మరి 3 రంగుల త్రివర్ణ పతాకము రైతులు రచించగా లైటింగ్ తీసుకొని చేయాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. మరి అలాగే రేపు ఉదయం మండల పరిషత్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కాబట్టి ఈ మేడిపల్లి గ్రామ పంచాయతీ కూడా అందరూ కూడా మరి ఫ్రీడమ్ రన్లో పాల్గొనాలని చెప్పి ఉదయం 6:30కే ఫ్రీడమ్ రన్లో పాల్గొనాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి 11, 12 తేదీలలో మరి గ్రామాలలో యువకులకు అన్నదానాలు నిర్వహించి ముఖ్యంగా 5 గేమ్స్లలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, తగ్గాబాల్ ఈ 5 గేమ్లలో మరి మీ దగ్గర గ్రామంలో యువకులతోటి ఆడిపించి మరి ఒక్కొక్క గేమ్కు ఒక్కొక్క టీంను మరి మండలానికి పంపించాల్సిందిగా సందర్భంగా నేను కోరుతున్నాను. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలో 2 కిలోమీటర్ల ఫ్రీడమ్ రన్ నిర్వహించనున్నామని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. స్థానిక కోర్టు చౌరస్తా నుండి రుకుంపల్లి గేటు వరకు ఈ రన్ జరుగుతుందని అన్నారు. ఆసక్తి కల వారంతా ఈ రన్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. పరిగి పట్టణవాసులకు, గ్రామీణ ప్రాంతవాసులకు పరిగి పోలీస్ వారి యొక్క నమస్సుమాంజలి. స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీగా అమృత్ మహోత్సవ్ సంబరాలు చేస్తున్న సందర్భంలో దానిలో వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా 11వ తారీఖు అనగా రేపు ఉదయం పరిగి పోలీసు వారు నిర్వహించే 2K రన్కి యువకులు కానీ, విద్యావంతులు కానీ, పరిగి పట్టణవాసులు కానీ అందరూ ఆసక్తి కలిగిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. రేపు 6:30కి అక్కడ చేరుకొని 2K రన్ పార్టిసిపేట్ చేసి అందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని చెప్పేసి మా పరిగి పోలీసు వారు మీకు విన్నవించుకోవడం జరుగుతుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఒలిగొండ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో లలిత కలెక్షన్ దగ్గర కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత గొప్ప మానవత మరి హృదయం ఉండి ఉండాలి ఒకసారి ఆలోచించాలి. వారు ఉట్టిగా ఈ స్థాయికి రాలే. వారికి తెలుసు దుఃఖం, పేదరికం, కన్నీళ్ళు అన్నీ తెలుసు. తనకి కష్టాన్ని నమ్ముకొని ఇవాళ ఉన్నతమైన శిఖరాలకు అధిరోహించి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చేనాడే ఒక మాట అంటాడు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా ఏర్పడలేదు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం వచ్చింది. దీనికి ఎంతో కష్టపడి సేవ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇలా నియోజకవర్గానికి సేవ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి ఈ సేవా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగాలని, వారికి మరింత శక్తివంతంగా ఇంకా ఈ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై తెలంగాణ. పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వం పక్షాన మరి వేడుకలు మరి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చిన అందరి నాయకులు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం మన పైల శేఖర్ రెడ్డి గారి మరి ఏ రకంగానైతే అభివృద్ధి చేస్తుండో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. 2014 తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకులు పైల శేఖర్ రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పేద ప్రజలకు, రైతులకు, బడు బలహీన వర్గాలకు, అట్టడుగునున్న పేద ప్రజలందరూ కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు కేసీఆర్ గారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ భువనగిరి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పరుస్తున్నటువంటి గొప్ప నాయకులు పైల శేఖర్ రెడ్డి గారు. వారి జన్మదినం సందర్భంగా మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి దీవెనలు, వారు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మరి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని మరి మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలము కంజర్లలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీరాజేశ్వర్ ఫ్రీడమ్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొట్టె వెంకటమ్మ కిరణ్, ఎంపీటీసీ కమలాకర్, ఎంపీడీఓ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామమైన కజ్జల గ్రామంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడమ్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన సోదరి సర్పంచ్ మిట్ట వెంకటమ్మ కిరణ్ గారికి, ముఖ్య అతిథులు పెద్దలు ఎంపీపీ కళ్యాణ లక్ష్మీ రాజేశ్వర గారికి, గౌరవ ఎంపీడీఓ రమాకాంత్ గారికి, అదేవిధంగా ఎంపీఓ దిలీప్ సార్ గారికి, పొద్దు నుంచి పాపము కలెక్టర్ మేడం వస్తే వాళ్ళంతా వెయిటింగ్. వాళ్ళే తెలుసు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. ఎందరో త్యాగమూర్తులు, ఎందరో మంది పోరాడి ప్రాణాలు అర్పిస్తేనే మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం ఊరికే రాలే. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించి మన సంపాదనంతా తీసుకుపోయి వాని దేశంలో పెట్టుకొని మనకు మోసం చేసిండు. కొన్ని 100 సంవత్సరాలు మోసం చేస్తే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కష్టపడి పోరాటం చేసి మన స్వతంత్రం సాధించారు. కాబట్టి వారందరి జ్ఞాపకం చేసుకోవాలా. మరి వారి జ్ఞాపకాలు ఇప్పుడు రావాలంటే మరి ఇటువంటి కార్యక్రమం చేసుడు చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. మరి దాని అందరూ విజయవంతం చేసే బాధ్యత మనందరిపై ఉంది. మరి ఈరోజు ఇప్పుడు ఇలా కజ్జల గ్రామంలో 75
ఆ ఒక 75 అనే దాని మీదనే చెట్లతోని మంచిగా వర్ణించి 75వ వజ్రోత్సవాలని చెప్పి పెట్టడం నిజంగా నేను సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ గ్రామం ఆదర్శ గ్రామం, మరి ఇంకా చాలా అభివృద్ధి అవుతున్న గ్రామం. తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధి ఇంకా కావాలా. మరి మన మండలంలో కూడా ఈ ఏదైతే ఈ ప్రభుత్వం పెట్టిన 15 రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రజలందరూ ముందుకొచ్చి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరి విజ్ఞప్తి. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు నిర్మల్ జిల్లా ముతోల్ తాలూకా ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక పశుపతినాథ్ దేవాలయం మండపంలో తాలూకా ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశం నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా కార్యదర్శి సూర్యవంశీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు సంఘం తరఫున ముఖ్యమంత్రికి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ముతోల్ శాసనసభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మరి ముదోల్ నియోజకవర్గం కేంద్రంలోని ముదోల్ మండలంలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల మరి ఈరోజు విధులకు తీసుకున్న సందర్భంలో హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతంలో మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మరి ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులకు తీసుకుంటున్నామని స్వయంగానే వారు చెప్పడంతో మరి వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అలాగనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారికి మరి నిర్మల్ జిల్లా మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి సార్ గారికి, ముదోల్ నియోజకవర్గ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఫీల్డ్ అసిస్టెంట్ బైసా డివిజన్ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా కష్ట సుఖాలను మరి గమనించి మనసున్న మహారాజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఫీల్డ్ అసిస్టెంట్ అందరినీ మరి వాళ్ళు ఒక బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వారు మరి వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని పెద్ద మనసున్న మహారాజు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మా అందరికీ ఈరోజు 7,652 మందిని విధులకు తీసుకోవాలని ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మరి అందుకోసం ప్రత్యేకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రులకు, మరి ఎమ్మెల్యేలకు, స్థానిక జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ మా ఫీల్డ్ అసిస్టెంట్ బైసా డివిజనల్ తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే మరి ఈ యొక్క చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. వీళ్ళు చాలా వెనుకబడిన బడుగు బలైన బీసీ మైనారిటీ వర్గాల నుంచి వచ్చిన వారు. వీరు కూడా మరి గత 15 సంవత్సరాల నుంచి పనిచేసిన వారని మరి మనసున్న మహారాజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన మంచిగా సుదీర్ఘంగా ఆలోచించి ఈరోజు మాకు తిరిగి విధులోకి తీసుకొని మరి ప్రెస్ మీట్ పెట్టి ఉత్తర్వులు కూడా సిఐడి ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మరి అందుకోసం మేము ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేస్తూ మరి ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వ నాయకులందరికీ మరి పేరున ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క మినిస్టర్కి, ఎమ్మెల్యేలకు, శాసనసభ్యులకు, మరి ఎమ్మెల్సీలకు, పార్లమెంట్ సభ్యులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, నాయకులకు, అధికారులకు మరి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బైసా మండలం నుంచి, ఈ బైసా డివిజన్ నుంచి, ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా ఉద్యోగులు మాకు తిరిగి వచ్చినాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు శివాలయంలో బైసా నియోజకవర్గం టౌన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మరి మరొకసారి అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎర్రబల్లి దయాకర్రావు సార్ గారికి, అక్రెడ్డి సార్ గారికి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలి. జనగామ జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి పిలుపు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్న మంత్రి ఐక్యరెడ్డి. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం. వరద బాధితులకు లయన్స్ క్లబ్ చేయూత. 250 మందికి ఆహార పదార్థాలు, దుప్పట్లు పంపిణీ. ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే.